ఒంటి నిండా తీవ్రమైన మంట, నీటి నుంచి బయటకు వస్తే తాళలేని నరకం. శరీరం అల్లాడిపోతుంటే ఉపశమనం కోసం రోజంతా చెరువు నీటిలోనే ఉండిపోతున్న ఒక అభాగ్యుడి విచిత్ర కథనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పశ్చిమ బెంగాల్కి చెందిన ఓ టీనేజర్ ఎదుర్కొంటున్న ఈ వింత వైద్య సమస్యను చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ చలించిపోయారు. ఆ బాలుడికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చి సొంత ఖర్చులతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ముంబై సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి వరకు సాగిన ఆ బాలుడి చికిత్స పోరాటంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే టీనేజర్ గత కొంతకాలంగా అత్యంత విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. నీటి నుంచి బయటకు రాగానే ఒళ్లంతా తీవ్రమైన మంట పుట్టడం, దయ్యం పట్టినట్లు అనిపించడంతో రోజంతా చెరువు నీటిలోనే తేలియాడుతూ కాలం గడిపేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు నీటిలోనే ఉంటూ అక్కడే ఆహారం తీసుకుంటున్న ఇక్బాల్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం, సుదీర్ఘ చికిత్సకు అయ్యే ఖర్చులను పేద కుటుంబం భరించలేకపోవడంతో తల్లిదండ్రులు దేవుడిపైనే భారం వేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దృశ్యాలు ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ దృష్టికి వెళ్లాయి. బాలుడి పరిస్థితిపై వైద్య నిపుణులతో చర్చించిన ఆయన వెంటనే ఇక్బాల్ను ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేయించారు. ముంబైలోని ప్రముఖ సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఇక్బాల్ను చేర్పించి అతనికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను అనంత్ అంబానీ స్వయంగా భరిస్తున్నారు. నిపుణులైన వైద్యుల బృందం బాలుడికి అత్యంత అరుదైన పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే నీటిలో ఉండటం వల్ల మంట నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ గంటల తరబడి చెరువు నీటిలోనే ఉండటం వల్ల చర్మం తెల్లబడి మృదువుగా మారి తీవ్రమైన బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని చర్మరోగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు బాలుడికి ఒళ్ళు మంటలు రావడానికి గల అసలు కారణం ఏంటి? అది చర్మ సమస్య లేదా నరాల సంబంధిత సమస్య అన్నది శోధిస్తున్నారు. అనంత్ అంబానీ సకాలంలో స్పందించి ఉచిత చికిత్స అందించడంపై ఇక్బాల్ తల్లిదండ్రులు, బెంగాల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.